ప్రైజ్ ది లార్డ్. సండే స్కూల్లో ఉన్న ప్రతి చిన్నారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత వారంలో మనం నేర్చుకున్న సండే స్కూల్ పాఠం ఏంటంటే గుర్రం కథను మనం తెలుసుకున్నాం. గుర్రము ఏ రీతిగా ఏలియాని తీసుకెళ్ళిందో అదే రీతిగా యేసుక్రీస్తుని కిందకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వారంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే తెలివైన ఎద్దు తెలివిలేని మొద్దు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎద్దు ఎంత తెలివైందో అంతే తెలివిలేని వారంగా మనం ఉన్నామని ఎద్దులో నుంచి దేవుడు మనతోటి మాట్లాడబోతూ ఉన్నాడు. ఇది బైబిల్ లేఖనంలో చూస్తే ఈ పాఠం ఎక్కడ ఉంటుందంటే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు, ఈ కథను మనం చూడగలం. అక్కడ ఒక రైతు ఉండేవాడు. షాపాతు కుమారుడైన ఎలీషా అనే గొప్ప రైతు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నాడు. ఆ రైతు దగ్గర కొన్ని ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దులతో సేద్యం చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ ఆ ఎలీషా గారు ఉన్నాడు. ఆ ఎలీషా గారు తన దగ్గర ఉన్న ఆ ఎద్దులను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. మన పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో మనం చూస్తే కొంతమంది రైతులు ఆ ఎద్దుల్ని ఎలా చూసుకుంటారో మనము చూడగలం. ఒక చంటి బిడ్డల్లాగా ఆ ఎద్దులను చూసుకోవడం, ఆ ఎద్దులకి తిండి పెట్టే విషయంలో కానివ్వండి, ఆ ఎద్దులకి అన్ని సదుపాయాలు కల్పించే విషయంలో కానివ్వండి, రైతు ఎంతో ఆసక్తికరంగా ఉంటాడు. ఆ ఎద్దుకి యజమానుడికి ఉన్న సంబంధం ఎలాంటిదంటే వారిద్దరి మధ్యలో విడదీయలేని బంధాన్ని మనము చూస్తాము. ఆ యజమానుడు ఆ ఎద్దు విడిపోవటం అంటే జరిగిందంటే అది వారి మరణం తప్ప మరి ఏది కూడా వారిని వేరు చేయలేదని కూడా మనము గ్రహించగలం. అంత బలమైనటువంటి బంధము ఎద్దుకి యజమానుడికి ఉందని మనం తెలుసుకోవాలి. అలాంటి బంధమే ఈ రైతుకు ఈ ఎద్దుకి ఇక్కడ కలిగి ఉంది. అలా ప్రేమానురాగాలతో వాళ్ళు సేద్యం చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి సందర్భంలో ఎలీషా దగ్గరికి ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు. గొప్ప దైవజనుడు వచ్చి ఎలీషా గారిని ఏమంటున్నాడు తెలుసా? ఎలీషా, నువ్వు నా వెంటరా, నన్ను వెంబడించు, దేవుని పరిచర్యకి రమ్మని పిలిచాడు. అప్పుడు ఎలీషా గారు చాలా ఆశ్చర్యపోయారు. అయ్యో, నేను ఏలియా వెంట వెళితే నా ఎద్దుల పరిస్థితి ఏంటి, ఎద్దుల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఏలియాని అడిగాడంట. అయ్యా, ఈ ఒక్కరోజు నాకు సమయం ఇవ్వండి, తర్వాత నీ దగ్గరకు వచ్చి నేను వెంబడిస్తాను అని చెప్పాడట. అప్పుడు ఎలీషా గారు ఇంటికి వెళ్ళి ఆలోచించాడు. అయ్యో, నేను ఏలియా వెంట వెళ్తే నా ఎద్దులను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, నేను ఏలియా వెంట వెళ్ళినప్పుడు నా ఎద్దులు ఇక్కడ వదిలేసి వెళ్తే నేను ఏలియా దగ్గర సేవ చేయలేను కదా అని బాధపడిపోయాడు. ఆ సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆ ఎద్దును దేవునికి సజీవంగా సమర్పిద్దాము అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ ఎద్దుని అలానే దేవునికి బలి పశువుగా అర్పించి ఆ ఎద్దుని దేవుడి దగ్గరికి సమర్పించి ఆ ఏలియా దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ కథలో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే ఎద్దుకు ఎలీషాకి ఉన్న సంబంధాన్ని మనం చూస్తే ఎంతో ప్రేమ వారి మధ్యలో కనబడుతూ ఉంది. దేవుడు మనల్ని కూడా అదే రీతిగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తనకు ఒక్కగానొక్కైన కుమారుణ్ణి మన కోసం బలివ్వడానికి కూడా సిద్ధపడేంతగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో ఉన్న మనిషిని కూడా అంతగానే ప్రేమించాడు అనేది మనము కళ్ళకు కట్టినట్లుగా మనం చూడగలం. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము కూడా దేవుణ్ణి ప్రేమించేవారిలాగా ఉండాలి. అది ఎద్దులో నుంచి మనం నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటంటే ప్రేమించిన ఎద్దు, యజమానుని ప్రేమించిన ఎద్దు. మనము కూడా మన యజమానుడైన దేవుణ్ణి ప్రేమించి ఆయన ప్రేమలో మనం ముందుకు కొనసాగాలని ఎద్దులో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి రెండవదిగా మనం చూస్తే ఆ ప్రేమించిన ఎద్దే మాటకి విధేయత చూపిన ఎద్దు. యజమానుడి మాటకు ఎద్దు ఎంతగా విధేయత చూపిందంటే ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పటం కాదు, కానీ అది
క్రియలో కూడా ఎద్దు చూయించింది. ఎలా అంటే ఎలీషా గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దుక్కి దున్నే విషయంలో ఎద్దు ఎప్పుడు కూడా యజమానుడికి ఆటంకం చెప్పలేదు. యజమానుడి ఇష్టానుసారంగా యజమానుడికి తగినట్టుగా ఆ దుక్కు దున్నే విషయంలో, సేద్యపరిచే విషయంలో ఎంతగానో సహకరించింది ఆ ఎద్దు. మనం కూడా మన జీవితాల్లో దేవుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఎట్లా సరిపోతుంది? దేవుని మాట వినేవాళ్లే దేవుని ప్రేమించిన వారని బైబిల్లో రాసింది. కనుక మనము దేవుని మాట వింటున్నాము అంటే మనం ఎవరిని ప్రేమించినట్టు? దేవుణ్ణి ప్రేమించినట్టు. మన ఇంట్లో అమ్మని ప్రేమిస్తే అమ్మ మాట వింటాం, నాన్న ప్రేమిస్తే నాన్న మాట వింటాం. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారి మాటనే మనం వింటాము. అలా దేవుణ్ణి మనం ప్రేమించినట్టయితే దేవుని మాట మనం వినాలి. ఎద్దు కూడా ఎలీషాని ప్రేమించింది కాబట్టే తను ఏం చెప్తే అది చేసింది, లోబడి ఉంది. మనం కూడా దేవునికి లోబడి ఉంటే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు. మరి మూడోదిగా చూస్తే ప్రాణమిచ్చిన ఎద్దు. ఎవరి కోసం ప్రాణం ఇచ్చింది? ఎలీషా ఏలియా దగ్గరికి వెళ్ళాలంటే ఎద్దు ప్రాణం ఇవ్వాల్సిన పరిస్థితులు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రాణం సైతం లెక్క చేయకుండా ఎలీషా గారి కోసం ఎద్దు ప్రాణాన్ని ఇచ్చింది. మన కోసం దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు. తెలుసా మీకు? ఎద్దు ప్రాణం ఇస్తేనే ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళగలిగాడు. దేవుడు మనకు ప్రాణం ఇస్తేనే మన పరలోక రాజ్యానికి వెళ్ళగలిగాము. మన పాపాల నుంచి మనం విడుదల పొందాము. ఆయన దేవుడైతే మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి సాక్ష్యం ఏంటంటే ఆయన సిలువలో మన కోసం పొందిన కష్టము ఆ ప్రేమను మనకి చూయిస్తుంది. ఆ సిలువలో కష్టపడిన ఆయన ఎద్దు ఎలాగైతే ఎలీషా గారి కోసం బలి పశువుగా అయిందో మన కోసం దేవుడు ఒక బలి పశువుగా వధించబడ్డాడు. ఆ విషయం మనం అందరం తెలుసుకోవాలి పిల్లలు. అలాంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఎలాంటి జీవితం? ఫస్ట్ యజమానుడిని ప్రేమించే జీవితం, అంటే దేవుణ్ణి మనం ప్రేమించే జీవితం. రెండోది ఏం చేయాలి? యజమానుడికి లోబడిన ఎద్దు. మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. మూడోది ఏం చేయాలి? యజమానుడి కోసం తనను తానుగా సమర్పించుకున్న ఎద్దు. మనం కూడా మన జీవితాలను సజీవ యాగముగా సమర్పించుకోవాలంటే ఏం చేయాలి? ఉన్నపాటున మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎద్దు ఎలాగైతే సజీవ దహనం అయిపోయిందో బ్రతికుండగానే దేవుడి కోసం మనం సమర్పించుకోవాలనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు కూడా మన కోసం, దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి నిదర్శనమేంది? సిలువులో పొందిన శ్రమ, సిలువులో చూపిన ప్రేమ. ఆ సిలువలో మన కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా, తన ప్రాణము సైతం వెనదీయకుండా దేవుడు ఇచ్చాడు. అప్పుడు దేవుడికి మన మీద ప్రేమ ఉందని తెలిసింది. మరి మనకి దేవుని మీద ప్రేమ ఉందని ఎలా తెలుస్తుంది? దేవునికి లోబడినప్పుడు, దేవుని కోసం కష్టపడినప్పుడు, దేవుని కోసం ఎన్నో కార్యాలు తలపెట్టినప్పుడు మనకు కూడా దేవుని మీద ప్రేమ ఉందని ఆయన మాటకు లోబడినప్పుడు తెలుస్తుంది. ఈ ఎద్దులో నుంచి మనం నేర్చుకున్నాం కదా ఈ మూడు విషయాలు కూడా మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగాలని మనం చేస్తూ ఉన్నాను. మరి నేటి కంఠస్థ వాక్యం చూద్దామా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాసి ఉంది. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు ఏసింపరు అంటున్నాడు. ఇక్కడ ఎద్దు మనకి ఏమని మాట్లాడుతూ ఉందంటే, అరే మనిషి, నాకు యజమానుడు ఎవడో తెలుసు, యజమానుడి ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలుసు, ఆయన నా పోషకుడని కూడా నాకు తెలుసు. గాడిదేమంటుంది? నా దొడ్డు ఎక్కడుందో నాకు తెలుసు, నా నివాస స్థలం ఏదో నాకు తెలుసు, నాకు ఆశ్రయ దుర్గం ఏదో నాకు తెలుసు అంటుంది. మరి ఆ మోగజీవాలు అన్నీ తెలుసుకున్నప్పుడు మనల్ని అడుగుతున్నాయి, దేవుణ్ణి నమ్మిన నీవు నీ దేవుడు ఎవరో నీకు తెలియదు కదా, నీ దేవుడు మందిరం ఎక్కడుందో నీకు తెలియదు కదా, నీ దేవుడు నీ కోసం ఏం చేశాడు నీకు తెలియదు కదా. అప్పుడు అంటుంది, ఒరే మనిషి, నా దగ్గరకు రారా, నేను చెప్తాను. ఎద్దు ఈ విధంగా మాట్లాడుతుంది. పిల్లలు, మనం కూడా మన దేవుణ్ణి తెలుసుకోవాలి, మన దేవుణ్ణి ఎరగాలి. మన మాస్టర్ ఎవరో,
తెలుసుకోవాలి, మన పోషకుడు ఎవరో మనం తెలుసుకోవాలి, మనకు ఆశ్రయ దుర్గం ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. మరి ఈ ఎద్దు నేర్పినటువంటి పాఠంలో మీరందరూ చాలా చక్కగా నేర్చుకొని ఈ ఎద్దు గురించి, ఎద్దులో ఉన్న మంచి లక్షణాలు మన జీవితంలో కూడా ఆస్వాదించుకొని దేవుని కోసం ముందుకెళ్దామా? మరి రాబోయే వారంలో మరొక జంతువుతోటి మనం కలుసుకుందాం. మీకు నచ్చితే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.